మన నాయకుని మనం ఎన్నుకుంటున్నామంటే ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లల భవిష్యత్తు యొక్క మూల్యం ఎంత? ఒక మందు సీసానా, ఒక బస్తా బియ్యమా, ఒక రేడియో టీవీయా, లేక చిన్న సెల్ ఫోనా, లేక 1000 రూపాయల? మీ పిల్లల భవిష్యత్తు యొక్క మూల్యం ఎంత? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైతే డబ్బుల కోసం మీ వద్దకు వచ్చి ఓటు కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారు రేపు అడ్డంగా మిమ్మల్ని అమ్మేస్తారు. ఈరోజు మీ నుండి ఓటు కొంటారు, రేపు మిమ్మల్ని అమ్మేస్తారు. అది ఎలా అంటే చూడండి, మీకు రావాల్సినటువంటి స్కీమ్స్, రిజర్వేషన్స్, మీ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను వేరే వారికి వారు అమ్మేస్తారు. ఎందుకంటే ఈరోజు మీ నుండి ఓటు కొంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, రేపు మిమ్మల్ని అడ్డంగా వారు అమ్మేస్తారు. ఒక ఓటు వేయడానికి ఒక ఓటర్ 1000 రూపాయలు తీసుకున్నట్లయితే ఆ నాయకుడుగా ఎన్నుకోబడిన తర్వాత అతడు 5 సంవత్సరాలు నాయకుడిగా ఉంటాడు. మీరు ఒక ఓటు వేయడానికి 1000 రూపాయలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో క్యాలిక్యులేషన్ చేయండి. ఒకసారి 1000 రూపాయలు తీసుకొని మీరు ఓటు వేసినట్లయితే మిమ్మల్ని ఆ వ్యక్తి ఉన్మాదిలా పట్టి పీడిస్తూ 5 సంవత్సరాలు నాయకుడిగా ఉంటాడు. మీ జీవితంలో క్యాలిక్యులేషన్ చేయండి. ఒక్క 1000 రూపాయలు తీసుకుంటే 5 సంవత్సరానికి మీరు డివైడ్ చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే 54 పైసలు అవుతుంది రోజు. అంటే రోజుకి 54 పైసలు. ముష్టివాడు కూడా, అడుక్కు తినేవాడు కూడా 1 రూపాయి ఇస్తే 1 రూపాయి కూడా వద్దంటున్నాడు. 50 పైసలు ఇస్తే ఇక మిమ్మల్ని తిడతాడు, 10 రూపాయలు కావాలంటున్నాడు. మరి అలాంటప్పుడు మీరు 54 పైసలు, ఒక రోజుకి 54 పైసలకి మన భారతదేశ భవిష్యత్తుని మీరు బజారుకి ఇడుస్తున్నానంటే నిజంగా మనం ఎప్పుడు బాగుపడతామండి? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఎవరైతే ఓటు కొనే ప్రయత్నం చేస్తారో దయచేసి వారికి మనం ఓటు వేయకూడదు. ఇది మొదటి విషయం.